ఆలయాల అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు టేకుమట్లలో శివరామ ఆంజనేయ స్వామి ఆలయానికి వారు శంకుస్థాపనలు చేశారు. టేకుమట్ల మండల కేంద్రంలో శివరామ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా టేకుమట్ల సర్పంచ్ మాట్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఇలవేని రజిత నర్సయ్య ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆలయ నిర్మాణం కోసం తన ఎస్డీఎఫ్ నిధుల నుంచి 28 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఆలయంలో నిత్య ధూప దీప నైవేద్య కార్యక్రమాలు సక్రమంగా కొనసాగేందుకు పూజారికి ప్రతి నెల 10,000 రూపాయలు వచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దాసరి రాజయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోటగిరి సతీష్, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవాలయము టేకుమట్ల మండల కేంద్రంలో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఎస్డిఎఫ్ నిధుల నుంచి 28.5 లక్షలు మనం ఈరోజు మంజూరు ఇచ్చాం. అయితే టేకుమట్ల మండల కేంద్రంలో వ్యాపారస్తులు, ఈ గ్రామ ప్రజలు, మండల ప్రజలు హెడ్ క్వార్టర్లో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి ఒక దేవాలయం మంచిగా నిర్మించుకుందామని ఇక్కడ గ్రామస్తులందరూ కూడా స్థలము 30 లక్షల రూపాయలతో కొనుగోలు చేసి ఈరోజు పట్టుదలతో ఉన్నందువల్ల మేము కూడా ఈ యొక్క దేవాలయానికి సహకరించాలనేటువంటి ఉద్దేశంతో 28.5 లక్షలు మనం ఈరోజు పునాది రాయి వేసుకోవడం జరిగింది. వెంటనే త్వరితగతిన ఈ యొక్క దేవాలయం పూర్తి చేసి మరి 1 సంవత్సరం లోపే ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించి పూజలు అందుబాటులోకి తెచ్చే విధంగా చేసి ఇక్కడ ఈ దేవాలయానికి ప్రతిష్ట తర్వాత కూడా ధూపదీప నైవేద్యానికి ఎవరైతే గ్రామస్తులు పూజారిని పెట్టుకుంటారో ప్రభుత్వ పరంగా నెలకు 10,000 వచ్చే విధంగా కూడా నేను బాధ్యత తీసుకుంటానని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ టేకుమట్ల మండల కేంద్రంలో మంచి వ్యాపార సెంటర్ ఇది. అందరి సహకారం, వ్యాపారస్తుల సహకారం, గ్రామస్తుల సహకారం, హెడ్ క్వార్టర్కి వచ్చేటువంటి ప్రతి ప్రజాప్రతినిధి, మండల ప్రజల సహకారంతో ఈ యొక్క దేవాలయములో నిర్మాణంలో భాగస్వాములు కాండని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరి సహకారంతో ఈ యొక్క సంవత్సరంలోపు గుడి తప్పకుండా పూర్తయితుందనే విశ్వాస నమ్మకం ఉంది. మరి పూర్తి చేసి రాజకీయాలకు అతీతంగా మరి అందరం కూడా మంచి దేవాలయాన్ని నిర్మించుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా అందరి సహకారం ఉండాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులు, సర్పంచులు, అదేవిధంగా వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు, ప్రతి ఒక్కరికి పత్రికా మీడియా సోదరులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.